హే ఆల్, వెల్కమ్ టు లివ్ లైఫ్ విత్ శ్రావ్స్. అందరు ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నాను. సో ఇవాల్టి వీడియో వచ్చేసి మీకు థంబ్నెయిల్ చూసుంటే ఆల్రెడీ అర్థమై ఉంటుంది కదా, డిఫరెన్సెస్ బిట్వీన్ ఇండియా అండ్ యుఎస్ఏ. సో ఇండియాలో అండ్ యుఎస్ఏలో లైఫ్ స్టైల్ కానీ, కల్చర్ కానీ, లేకపోతే ఇంకా చాలా చాలా విషయాలు చాలా డిఫరెంట్గా ఉంటాయి. సో వీటిల్లో కొన్ని డిఫరెన్సెస్ అంటే నేను జనరలైజ్డ్ డిఫరెన్సెస్ కాకుండా స్టాండర్డైజ్డ్ డిఫరెన్సెస్ గురించి ఇవాళ చెప్దాం అనుకుంటున్నాను. సో లెట్స్ స్టార్ట్ అవర్ వీడియో. ద వెరీ ఫస్ట్ వచ్చేసి ట్రాన్స్పోర్టేషన్. సో మన ఇండియాలో మనకి బైక్స్ కానీ, ఆటోస్, బస్సెస్ ఇలాంటివి చాలా కామన్ మీన్స్ ఆఫ్ ట్రాన్స్పోర్ట్, ట్రైన్స్ ఫర్ దట్ మ్యాటర్. కానీ యుఎస్లో వచ్చేసి మనకి బస్సెస్, ట్రైన్స్, టాక్సీస్ ఇలా ఉన్నా కూడా మోస్ట్ కామన్ మీన్స్ ఆఫ్ ట్రాన్స్పోర్ట్ కార్. కొంతమంది మాత్రమే బండి వాడతారు. అది కూడా మనకి ఇండియాలో కార్ ఎలా లగ్జరీనో ఇక్కడ బండి అలా లగ్జరీ. ఇక్కడ కార్ ఇస్ అ నెసెసిటీ. సో అమెరికాలో ఉన్న వాళ్ళు అందరి దగ్గర కార్ ఉంటుంది అంటే అది అవసరం కాబట్టి ఉంటుంది. అండ్ మనకి ఇండియాలో బండిలు ఎంత తక్కువ కాస్ట్ కి, బండిలో ఎలాంటి కాస్ట్ కి వస్తాయో ఇక్కడ కార్స్ కూడా అంతే కాస్ట్ కి వస్తాయి. కాకపోతే ఇక్కడ బండిలు చాలా ఎక్స్పెన్సివ్, లైక్ 2 వీలర్స్ ఎక్స్పెన్సివ్, 4 వీలర్స్ చీపర్. వేరాజ్ ఇన్ ఇండియాలో మనకి 4 వీలర్స్ ఆర్ ఎక్స్పెన్సివ్ అండ్ 2 వీలర్స్ ఆర్ చీపర్. అండ్ ఇంకొక డిఫరెన్స్ వచ్చేసి మనము ఇండియాలో ఎక్కడికైనా వెళ్ళాలంటే ఫ్లైట్ కన్నా ట్రైన్ ప్రిఫర్ చేస్తాము. ఎందుకంటే ట్రైన్స్ ఆర్ దో టైం ఎక్కువ తీసుకున్న ఫ్లైట్ కన్నా ట్రైన్స్ కొంచెం మనకి బడ్జెట్లో వస్తాయి కాబట్టి. కానీ యుఎస్లో మనకి ఫ్లైట్సే చీపర్ ట్రైన్ కన్నా. అండ్ సెకండ్ థింగ్, మనము ఫ్లైట్లో వెళ్ళాలంటే ఏదైనా ప్లేస్కి 2 అవర్స్లో వెళ్ళిపోవాల్సింది. ట్రైన్లో అయితే మనకి అట్లీస్ట్ 20 అవర్స్ 25 అవర్స్ పడుతుంది కాబట్టి సో చీప్ అండ్ ఫాస్టర్ ఆర్ ఫ్లైట్స్. అండ్ సెకండ్ ఆప్షన్ వచ్చేసి చాలా మంది డ్రైవ్ చేయడానికి ప్రిఫర్ చేస్తారు. క్రాస్ కంట్రీ వెళ్ళడానికి కాకుండా జస్ట్ రెగ్యులర్ ట్రావెల్కి చాలా మంది కార్స్ ప్రిఫర్ చేస్తారు ఆర్ ఫ్లైట్స్. ట్రైన్స్ చాలా తక్కువ మంది ప్రిఫర్ చేస్తారు. అండ్ బస్సెస్ కూడా మనకంత కామన్ కాదు. నెక్స్ట్ మెయిన్ డిఫరెన్స్ వచ్చేసి కన్స్ట్రక్షన్ ఇక్కడ. సో మనకి ఇండియాలో ఆల్మోస్ట్ ఇల్లులన్నీ కూడా సిమెంట్ తోటి, ఇటుకలతోటే కడతాము. కానీ యుఎస్ లో మాత్రం చాలా కొన్ని కౌంటీస్ లో తప్ప, అది కూడా సదర్న్ స్టేట్స్ లో, అది కూడా కొన్ని కౌంటీస్ లో తప్ప మొత్తం ఆల్ ఓవర్ ద యుఎస్ కన్స్ట్రక్షన్స్ అనేవి మనకి వుడ్ తోనే ఉంటాయి. హౌసెస్ కి వచ్చేసి మీరు డౌన్ టౌన్ లో పెద్ద పెద్ద అపార్ట్మెంట్స్, ఒక 10 స్టోరీ బిల్డింగ్స్ చూస్తే అవి మాత్రమే మనకి బ్రిక్స్ తోటి కన్స్ట్రక్ట్ చేస్తారు. లేదా నార్మల్ గా లివింగ్ షాప్స్ అన్ని కూడా మనకి బ్రిక్ వుడ్ తోటే కన్స్ట్రక్ట్ చేసి ఉంచుతారు. నెక్స్ట్ మెయిన్ వచ్చేసి స్కూల్ డిస్ట్రిక్ట్స్. సో మనకి ఇండియాలో సపోజ్ మనము ఎక్కడికైనా స్కూల్కి వెళ్ళచ్చు. సపోజ్ మనము సైనిక్పురిలో ఉంటే సైనిక్పురిలో ఉన్న వాళ్ళు బేగంపేటలో వాళ్ళ పిల్లల్ని బేగంపేటలో ఉన్న స్కూల్కి పంపిస్తారు. లేదంటే దిల్సుఖ్ నగర్ లో ఉన్న వాళ్ళు ఇంకో చైతన్యపురిలో ఉన్న దానికి స్కూల్కి పంపిస్తారు స్కూల్కి. ఆర్ చాలా మంది హైదరాబాద్ లో ఉంటూ విజయవాడ లేకపోతే వేరే వేరే సిటీస్ లో కూడా వాళ్ళ పిల్లల్ని బోర్డింగ్ స్కూల్లో పెట్టి చదివిస్తారు. కానీ యుఎస్ లో అలా కుదరదు. మీరు ఏ ఏరియాలో ఉంటున్నారో ఆ ఏరియాలోనే మీ పిల్లల్ని స్కూల్కి పంపించాలి. సో ఒకవేళ మీరు సైనిక్పురిలో ఉంటున్నట్టయితే మీ పిల్లల్ని సైనిక్పురిలోనే స్కూల్కి పంపించాలి. వేరే దగ్గరికి పంపించడానికి కుదరదు. ఆ స్కూల్స్ లో మీ పిల్లల్ని యాక్సెప్ట్ కూడా చెయ్యరు. సో యుఎస్ లో ఇండియన్స్ ఒకవేళ పెళ్ళై పిల్లలు ఉన్న వాళ్ళు వస్తే వాళ్ళు రెంట్ తీసుకోవాలన్నా, ఇల్లు కొనుక్కోవాలన్నా ఫస్ట్ చూసేది స్కూల్ డిస్ట్రిక్టా కాదా, అంటే మంచి స్కూల్ ఉందా లేదా ఆ ఏరియాలో అని చెప్పి. ఒకవేళ ఆ ఏరియాలో మంచి స్కూల్ లేదు అంటే అది ఎంత తక్కువ కాస్ట్ కి వచ్చినా, ఎంత ఒక తాజ్ మహల్ లాంటి బ్యూటిఫుల్ బిల్డింగ్ అయినా సరే అక్కడ మనం ఇల్లు తీసుకోవడానికి ప్రిఫర్ చెయ్యము. అండ్ ఇంకొక థింగ్ ఏంటంటే యుఎస్ లో రియల్ ఎస్టేట్ ని కూడా స్కూల్సే డిసైడ్ చేస్తాయి. అంటే మంచి స్కూల్ ఉన్న ఏరియా ఆటోమేటిక్ గా ఎక్స్పెన్సివ్ ఉంటుంది. ఆ మంచి స్కూల్ డిస్ట్రిక్ట్ కాబట్టి అక్కడ రెంట్లు ఎక్కువ ఉంటాయి, లేకపోతే ల్యాండ్ కాస్ట్ ఎక్కువ ఉంటుంది. అలా స్కూల్స్ వచ్చేసి రియల్ ఎస్టేట్ ని కూడా డిసైడ్ చేస్తాయి. సో నెక్స్ట్ మెయిన్ డిఫరెన్స్ వచ్చేసి ప్రైజింగ్, సెల్లింగ్ ప్రైస్, ఎంఎస్ఆర్పి. సో మనకి ఇండియాలో సపోజ్ మనం పార్లేజీ బిస్కెట్ కొనుక్కుంటే పార్లేజీ బిస్కెట్ పైన 10 రూపీస్ అని కాస్ట్ ఉంటుంది. కాబట్టి మీరు ఏ షాప్కి వెళ్ళినా, మీరు మీ గల్లీలో షాప్కి వెళ్ళినా లేకపోతే సూపర్ మార్కెట్కి వెళ్ళినా ఎక్కడికి వెళ్ళినా వాడది 10 రూపీస్కే అమ్ముతాడు. కానీ యుఎస్ లో సెల్లింగ్ ప్రైస్ ఉండదు. అంటే అమ్మేవాడు వాడి ప్రైస్ వాడు డిసైడ్ చేసుకోవచ్చు. సో ఇప్పుడు మీరు వాల్మార్ట్కి వెళ్తే అదే పార్లేజీ బిస్కెట్ $4 ఉంటే ఇంకొక సామ్స్ క్లబ్ లో ఒక $3 ఉండొచ్చు, కాస్కోలో $5 ఉండొచ్చు.
సో సేమ్ కంపెనీ సేమ్ క్వాంటిటీ ఐటమ్ అన్ని సేమ్ ఉన్నా సరే ఇక్కడ ఎవరికి వాళ్ళు వాళ్ళ ప్రైజింగ్ డిసైడ్ చేసుకోవచ్చు సెల్లర్స్. సో ఇక్కడ ఎంఎస్ఆర్పి అనే కాన్సెప్ట్ ఉండదు. సో దానివల్ల ఏమవుతుందంటే ఈవెన్ ఇండియన్ స్టోర్స్ లో కూడా మనకి ఈ ఇండియన్ స్టోర్ లో రైస్ బ్యాగ్ ఒక కాస్ట్ కి దొరికితే సేమ్ రైస్ బ్యాగ్ సపోజ్ రాయల్ బాస్మతి రైస్ 20 LB ఒక స్టోర్ లో $17 ఉంటే ఇంకొక స్టోర్ లో వాడు $16 కి అమ్మచ్చు, ఇంకో స్టోర్ లో $18 కి కూడా అమ్మచ్చు. సో వాళ్ళ ప్రైస్ వాళ్ళు డిసైడ్ చేసుకుంటారు, ఎంతైనా పెట్టచ్చు. గవర్నమెంట్ సెల్లింగ్ ప్రైస్ డిసైడ్ చెయ్యదు ఇక్కడ. సో నెక్స్ట్ డిఫరెన్స్ వచ్చేసి ఇది చాలా మందికి తెలిసినదే ఏంటంటే లేబర్, డొమెస్టిక్ హెల్ప్. సో మనకి ఇండియాలో డొమెస్టిక్ హెల్ప్ అనేది చాలా కామన్, చాలా ఈజీగా దొరికిపోతుంది. అంటే ప్రతి ఇంట్లో కూడా మనకు ఒక మెయిడ్ ఉంటారు, కొంతమంది డ్రైవర్స్ ని పెట్టుకుంటారు. అవే కాకుండా సపోజ్ మనకి కూలీ దొరికేస్తారు, రైల్వే స్టేషన్ లో కూలీ ఉంటారు, లేదంటే మనం రోడ్ల పైన బండి ఏదైనా అయిపోతే పంచర్ చేసే వాళ్ళు కూడా ఈజీగా ఉంటారు. కానీ ఇక్కడ మీ బండికి ఏదైనా అయితే మీరే పంచర్ వేసుకోవాలి, మీ ఇంట్లో అన్ని పనులు మీరే చేసుకోవాలి. డొమెస్టిక్ హెల్ప్ దొరుకుతారు, పెద్ద పెద్ద సిటీస్ లో దొరుకుతారు, కానీ చాలా ఎక్స్పెన్సివ్ ఉంటారు. అండ్ ఒకవేళ దొరికినా కూడా మనలాగా వాళ్ళని ఇంటికి పిలిచేసి రోజు వచ్చి చేయలేరు. మనం ఒక అపాయింట్మెంట్ బుక్ చేసుకుని, ఒక క్లీనింగ్ కంపెనీ ఉంటుంది వాళ్ళతోటి అపాయింట్మెంట్ షెడ్యూల్ చేసుకుని, ఓకే ఈ రోజు వచ్చి మా ఇంట్లో ఈ పనులన్నీ చేయాలి అంటే వాళ్ళు ఆ రోజు ఆ టైంకి వచ్చి పని చేసి వెళ్ళిపోతారు. సో వీక్లీ వన్స్ లేకపోతే మంత్లీ వన్స్ అలాగే మనము ఇల్లు క్లీనింగ్ కి కానీ రెస్ట్ రూమ్ క్లీనింగ్ కి కానీ మనుషుల్ని పెట్టుకోవాలి. ఇది మళ్ళీ పెద్ద పెద్ద సిటీస్ లోనే దొరుకుతారు, చిన్న సిటీస్ లో ఉండే వాళ్ళకి ఇది అంత ఈజీగా యాక్సెసిబుల్ కాదు. అండ్ అలాంగ్ విత్ దాట్ ఇక్కడ ఇంకొక మెయిన్ డిఫరెన్స్ నేను నోటీస్ చేసింది ఏంటంటే, సపోజ్ మనకి ఇండియాలో ఒక టేబుల్ ఫిట్ చేసుకోవాలి అంటే మనము ఐదర్ వెళ్ళి టేబుల్ కొనుక్కొని అది మనము ట్రాన్స్పోర్ట్ ఎవరితోనైనా ఇంటికి తెప్పించుకుంటాము, లేదా మనం ఇంటికి అన్ని వుడ్ తెచ్చుకుంటే ఎవరైనా వచ్చి మనకి టేబుల్ తయారు చేసేస్తారు. కానీ ఇక్కడ మనకి ప్రతిదీ DIY, అంటే మనమే హోమ్ డిపోకో ఎక్కడికో వెళ్ళి వుడ్ దానికి కావాల్సిన అన్ని తీసుకొని వచ్చుకొని మనమే ఇంట్లో తయారు చేసుకోవాలి. సో మనకు అంత ఈజీగా ఎవరో వచ్చి చేసి ఇవ్వరు, అన్ని మనమే చేసుకోవాలి. ఆఖరికి కార్లు పెద్ద పెద్దవి కాకుండా చిన్న చిన్నవి లైక్ పంచర్ వేసుకోవడము, టైర్ మార్చుకోవడము, కార్లో ఏదైనా కార్ బ్రేక్ డౌన్ అయితే జంప్ స్టార్ట్ చేసుకోవడము, ఇలాంటి పనులన్నీ మనమే చేసుకోవాల్సి వస్తుంది. ఎందుకంటే అవి చిన్న చిన్న పనులు అండ్ దానికి మనకి అంత ఈజీగా దొరకరు. ఒకవేళ మనకి ఏదైనా అయితే మినిమం ఒక 3 hours పట్టేస్తుంది ఒక మనిషి వచ్చి మనకి అది హెల్ప్ చేసి వెళ్ళడానికి. సో అందుకని ఎవ్రీథింగ్ ఇంట్లో ఇంక్లూడింగ్ పెయింటింగ్స్ కానీ లేకపోతే టేబుల్స్, బెడ్ కొనుక్కుంటే మనకి బెడ్ పార్ట్స్ వస్తాయి, అవన్నిటిని ఫిట్ చేసుకోవడము, బెడ్ ఫ్రేమ్ అంతా సెట్ చేసుకోవడం, అవన్నీ కూడా మనమే. నెక్స్ట్ మేజర్ డిఫరెన్స్ వచ్చేసి ఫ్రాంచైజీస్ అండ్ లోకల్ బిజినెస్. మనకి ఇండియాలో లోకల్ బిజినెస్ చాలా ఎక్కువ. లోకల్ బిజినెస్ ఇన్ ద సెన్స్ ఎవరు పెట్టేది, ఇప్పుడు మన ఇండియాలో ఒక షాప్ పెడతారు, వాళ్ళకి అది మాత్రమే షాప్ ఉంటుంది. మనకి చాలా మంది బిజినెస్ చేస్తారు, చాలా షాప్స్ ఉంటాయి, చాలా టిఫిన్ సెంటర్స్ ఉంటాయి, అలా ఉంటాయి. కానీ ఇక్కడ లోకల్ బిజినెస్ ఆర్ ఫ్యామిలీ ఓన్ బిజినెస్ చాలా తక్కువ. అన్ని ఫ్రాంచైజీలే ఉంటాయి, చాలా మటుకు ఫ్రాంచైజీస్ ఉంటాయి. లైక్ వాల్మార్ట్ ఆర్ మెక్డానల్డ్స్, లేకపోతే కాస్కో, టార్గెట్, ఈవెన్ బట్టల షాపులు లైక్ జేసీ పెన్నీ, మేసీస్, గ్యాప్, ఇవన్నీ కూడా ఫ్రాంచైజీసే. అండ్ ఇక్కడ ఫ్రాంచైజెస్ చాలా చాలా కామన్, బట్ మనకి ఇండియాలో ఫ్రాంచైజెస్ ఇంకా అంత కామన్. నెక్స్ట్ వచ్చి ఫార్మర్స్ మార్కెట్ వర్సెస్ సూపర్ మార్కెట్. సో మనకి ఇండియాలో ఫార్మర్స్ మార్కెట్స్ అంటే సంతలు పెడతారు కదా, మనం సంతకి వెళ్తే మనకి వెజ్జీస్ అన్ని ఆర్గానిక్ దొరుకుతాయి అండ్ అట్ ద సేమ్ టైం చాలా తక్కువ కాస్ట్ కి దొరికేస్తాయి. అండ్ మనకి సూపర్ మార్కెట్ కన్నా సంతలో చాలా తక్కువ కాస్ట్ కి వెజిటబుల్స్ దొరుకుతాయి అండ్ అందరికి చాలా అఫోర్డబుల్, ఎకనామికల్ అండ్ చాలా ఫ్రెష్. కానీ మనకి ఇక్కడ US లో వచ్చేసి సూపర్ మార్కెట్స్ లో అంటే వాల్మార్ట్, కాస్కో, HEB లాంటి స్టోర్స్ లోనే మనకి వెజ్జీస్ ఆర్ ఫ్రూట్స్, గ్రాసరీ అనేది చాలా చీప్ గా దొరుకుతుంది. ఫార్మర్స్ మార్కెట్ ఈస్ వెరీ ఎక్స్పెన్సివ్. ఎందుకంటే ఫార్మర్స్ మార్కెట్ దే ఆర్ స్టిల్ ఆర్గానిక్, లోకల్లీ గ్రోన్. అమెరికాలోనే గ్రో చేస్తారు, లోకల్ ఫార్మర్స్ అందరూ నేబర్హుడ్ లో ఉన్న వాళ్ళు వచ్చి అమ్ముతారు కాబట్టి వాళ్ళు కొంచెం ఎక్స్పెన్సివ్ చెప్తారు, చాలా డిఫరెన్స్ ఉంటుంది ప్రైసింగ్ కి. కానీ ఫ్రాంచైజీస్ లో ఆర్ సూపర్ మార్కెట్స్ లో మనకి మోస్ట్లీ ఇంపోర్టెడ్ వస్తాయి అండ్ ఆల్సో అవన్నీ చాలా తక్కువ కాస్ట్ కి దొరుకుతాయి. ఇది
నెక్స్ట్ వచ్చేసి మెడికల్. సో మనకి ఇక్కడ ఇండియాలో అయితే ఒకవేళ మనకి ఏదైనా అయితే మనము డాక్టర్ దగ్గరికి వెళ్తాము, ఏదో లైక్ కన్సల్టేషన్, జనరల్ కన్సల్టేషన్ కి వెళ్తే మనకి పెద్ద ఎక్స్పెన్సివ్ అవ్వదు. అంటిల్ అండ్ అన్లెస్ మనం పెద్ద అపోలో లాంటి పెద్ద హాస్పిటల్స్కి వెళ్ళి పెద్ద సర్జరీ చేయించుకుంటే తప్ప జనరల్ కన్సల్టేషన్ మనకి ఈజీలీ యాక్సెసిబుల్, డాక్టర్ దగ్గరికి వెళ్ళిపోయి మనం చెక్ చేయించుకోవచ్చు. కానీ యూఎస్ లో మనము జనరల్ కన్సల్టేషన్ కి కూడా మెడికల్ మన ఇన్సూరెన్స్ మన మెడికల్ ఇన్సూరెన్స్ ప్రొవైడర్ తోటి ఏ టైఅప్ అయి ఉన్నాయి, ఏ డాక్టర్స్ టైఅప్ అయి ఉన్నారో చూసుకొని వాళ్ళ దగ్గరికే వెళ్ళగలగాలి. కన్సల్టేషన్ కూడా మనకి చాలా ఎక్స్పెన్సివ్ ఉంటుంది. అండ్ సెకండ్ థింగ్, యూఎస్ లో అంబులెన్స్ ని పిలిస్తే మనం అంబులెన్స్ కి పే చేయాలి. ఇండియాలో అయితే మనకి ఫ్రీ అంబులెన్స్ సర్వీసెస్ ఉంటాయి, బట్ యూఎస్ లో మాత్రం ఇట్స్ పెయిడ్. అండ్ సెకండ్ థింగ్ వచ్చేసి యూఎస్ మెడికల్ లో మనకి ఒకవేళ హాస్పిటల్కి వెళ్తే గవర్నమెంట్ హాస్పిటల్లో అయినా ప్రైవేట్ హాస్పిటల్లో అయినా ఫస్ట్ ఎమర్జెన్సీ అని చెప్పి మనం వెళ్ళిపోతే మన దగ్గర ఇన్సూరెన్స్ ఉందా, డబ్బులు ఉన్నాయా, ఇది ఏమీ చెక్ చేయకుండా ఫస్ట్ వాళ్ళు ట్రీట్మెంట్ చేసేస్తారు ఎమర్జెన్సీ అయితేనే. సో ఎమర్జెన్సీ నాకు అర్జెంట్ అపెండిసైటిస్ కడుపు నొప్పి వెళ్ళిపోతే వాళ్ళు ఫస్ట్ మనల్ని ట్రీట్ చేసేస్తారు. ట్రీట్ చేసేసిన తర్వాత మనం ఫుల్లీ రికవర్ అయ్యేంత వరకు మనం పే చేసినా చేయకపోయినా మనల్ని హాస్పిటల్లోనే ఉంచుకొని తర్వాత బయటికి పంపించి అప్పుడు మనల్ని పట్టుకుంటారు పే చేయమని. కానీ ఇండియాలో ఫ్రీ హెల్త్ కేర్ వచ్చేసి గవర్నమెంట్ హాస్పిటల్స్ లోనే దొరుకుతుంది. ప్రైవేట్ హాస్పిటల్లో మనం ఎమర్జెన్సీ అని చెప్పి వెళ్ళినా కూడా చాలా దగ్గర మనం మనీ పే చేయందే వాళ్ళు ట్రీట్మెంట్ చెయ్యని సినారియోస్ చూస్తూ ఉంటాం. ఆల్సో ఎవరైతే ఇన్సూరెన్స్ ఎఫర్ట్ చేయలేని వాళ్ళు ఉంటారో యూఎస్ లో, వాళ్ళకి కొన్ని ఇన్సూరెన్స్ లేకుండా ట్రీట్ చేసే హాస్పిటల్స్ కానీ లేకపోతే ఒబామా కేర్ లాంటి ఇన్సూరెన్స్ ప్లాన్స్ కానీ అలాంటివి ఉంటాయి. సో నెక్స్ట్ వచ్చేసి గ్యాస్ స్టేషన్స్. మనకి ఇండియాలో పెట్రోల్ పంప్స్ ఉంటాయి కదా, మనం పెట్రోల్ కొట్టించుకోవడానికి వెళ్తే మనకు ఒకళ్ళు మనిషి ఉంటారు అక్కడ పెట్రోల్ కొట్టడానికి. కానీ యూఎస్ లో గ్యాస్ స్టేషన్స్ లో పెద్ద సిటీస్ అంటే న్యూ జెర్సీ లాంటి సిటీస్ లో తప్ప, నేనైతే న్యూ జెర్సీ ఒక సిటీలోనే చూసాను, న్యూ జెర్సీలో తప్ప వేరే సిటీస్ లో అంతా మనమే గ్యాస్ పంప్ చేసుకోవాలి. టైర్ లో గాలి తక్కువైనా కూడా అవన్నీ మనమే కొట్టుకోవాలి. అండ్ ఇంకొక డిఫరెన్స్ వచ్చేసి మనకి ఇండియాలో పెట్రోల్ బంక్ దగ్గర ఓన్లీ గ్యాస్ మాత్రం అంటే పెట్రోల్ మాత్రమే కొడతారు. కానీ ఇక్కడ ప్రతి గ్యాస్ స్టేషన్ కి ఒక అటాచ్డ్ గా కన్వీనియన్స్ స్టోర్ వస్తుంది. సో గ్యాస్ స్టేషన్ కి మీరు గల్లీ గ్యాస్ స్టేషన్ అయినా పర్లేదు, హైవేలో ఉన్న గ్యాస్ స్టేషన్ అయినా సరే మీకు ఒక సూపర్ మార్కెట్ కన్వీనియన్స్ స్టోర్ లాంటిది పక్కా అటాచ్డ్ వస్తుంది గ్యాస్ స్టేషన్ తోటి. సో ఇంకొకటి వచ్చేసి గన్స్. ఇక్కడ యుఎస్ లో మనకి గన్స్ అందరి దగ్గర చాలా మంది గన్స్ క్యారీ చేస్తారు బట్ అవి కూడా లైసెన్స్ తోనే తీసుకోవాలి. బట్ స్టిల్ మనకి వాల్మార్ట్ లో కూడా గన్స్ దొరికేస్తాయి, ఆర్ ఏ పాన్ షాప్ లో అయినా ఎక్కడికి వెళ్ళినా కూడా మనకి గన్స్ ఒక స్టోర్ ఉంటుంది, లీగల్ గా స్టోర్ పెడతారు గన్స్ కి. బట్ మెంటలీ అన్స్టేబుల్ ఉన్న వాళ్ళకి అలాంటి వాళ్ళకి ఇవ్వరు. సో జనరల్ గా మనం గన్స్ షాప్ ఉంటుంది కానీ మనం కొనుక్కోవాలంటే కొన్ని రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ మనం మీట్ అవ్వాలి. అండ్ మోర్ ఓవర్ పర్మనెంట్ సిటిజన్స్ కి మాత్రమే ఇస్తారు గన్స్, ఇంటర్నేషనల్ వాళ్ళకి ఇవ్వరు. సో నెక్స్ట్ హార్న్. మనకి ఇండియాలో రోడ్డు పైన ట్రాఫిక్ జామ్ అయినా ఏదైనా మనం హార్న్ కొట్టేస్తాం. ఇక్కడ హార్న్ కొట్టడం అనేది చాలా పెద్ద క్రైమ్. మీరు చాలా పెద్ద ఎమర్జెన్సీ ఉంటే తప్ప హార్న్ కొట్టకూడదు. అంటే నెక్స్ట్ డిఫరెన్స్ వచ్చేసి రెస్ట్ రూమ్. మనకి ఇండియాలో వెట్ రెస్ట్ రూమ్స్ చాలా కామన్ ఉంది, కానీ యూఎస్ లో మనకి హౌసెస్ అంతా చాలా డ్రైగా ఉంటాయి. రెస్ట్ రూమ్స్ లో కూడా టబ్ ఆర్ స్నానం చేసే ఏరియా తప్ప వేరే ఎక్కడా మనకి వాటర్ ఫ్లో అవ్వడానికి, డ్రైన్ అవుట్ అవ్వడానికి అవుట్లెట్స్ ఉండవు. సో వన్ మోర్ డిఫరెన్స్ వచ్చేసి పార్లర్స్. సో మనకి ఇండియాలో ఒక బ్యూటీ పార్లర్కి వెళ్తే మీరు అక్కడికి వెళ్తేనే ఐబ్రోస్, ఫేషియల్ అని, వ్యాక్స్, మానిక్యూర్, పెడిక్యూర్ అన్ని ఒక దగ్గర చేసేస్తారు. కానీ ఇక్కడ మాత్రం మనకి వ్యాక్స్ సెంటర్స్ సపరేట్ గా ఉంటాయి, ఓన్లీ వ్యాక్సింగే చేస్తారు అక్కడ. నెయిల్ సెంటర్స్, నెయిల్ సలూన్ సపరేట్ గా ఉంటాయి, అక్కడ మనకి ఓన్లీ మానిక్యూర్, పెడిక్యూర్, హ్యాండ్స్ అండ్ లెగ్స్ కి సంబంధించినవే చేస్తారు. మళ్ళీ బాడీ మసాజ్ సపరేట్ గా, ఫేషియల్ సపరేట్, హెయిర్ కట్ సపరేట్, ఇలా అన్నిటికీ సపరేట్ సెలూన్స్ ఉంటాయి. వన్ షాప్ స్టాప్ కాదు. అండ్ ఇంకొకటి మెయిన్ థింగ్, ఫన్నీ థింగ్ ఏంటంటే ఇక్కడ అమెరికన్స్ వాళ్ళ స్కిన్ ని డార్కెన్ చేసుకోవాలనుకుంటారు. సో మనకి ట్యానింగ్ సలూన్స్ ఉంటాయి అన్నమాట. సో ట్యానింగ్ సలూన్స్ వెళ్ళి డబ్బులు ఇచ్చి మరి వాళ్ళ ఆ ఫేర్ స్కిన్ ని కొంచెం డార్కెన్ చేసుకోవాలనుకుంటారు.
సో ఇంకొక మేజర్ డిఫరెన్స్ వచ్చేసి డే లైట్ సేవింగ్స్. మనకి ఇండియాలో వెదర్ ఎలా ఉన్నా ఏ సీజన్ అయినా కూడా మనకి ఆల్మోస్ట్ సన్ రైజ్ అండ్ సన్సెట్ టైమింగ్స్ అటు ఇటుగా సేమ్ టైం ఉంటాయి. అంటే పొద్దున 6 o'clock సన్ రైజ్ అవ్వడము, లేకపోతే ఈవినింగ్ 6:30 సన్సెట్ అవ్వడము అలా జరుగుతాయి. కానీ యుఎస్ లో మాత్రం సమ్మర్ అయితే మనకి లాంగ్ డేస్ ఉంటాయి. అంటే పొద్దున్న 5:30 సన్ రైజ్ అయిపోయి నైట్ 10 అయినా కూడా సన్సెట్ అవ్వదు. మళ్ళీ వింటర్స్ కి వచ్చేసరికి పొద్దున్న లేట్ గా ఒక 6:30, 7 సన్ రైజ్ అయ్యి మళ్ళీ ఈవినింగ్ 4 సన్సెట్ అయిపోతుంది. సో లాంగ్ డేస్ ఉంటాయి సమ్మర్ లో, అండ్ వింటర్ లో షార్ట్ డేస్ ఉంటాయి. సో వాటిని కంపెన్సేట్ చేయడానికి డే లైట్ సేవింగ్స్ ఉంటాయి అనమాట. డే లైట్ సేవింగ్స్ అంటే మనకి నవంబర్ నుంచి మార్చ్ వరకు ఒక టైం ఉంటుంది, 1 hour డిఫరెన్స్ ఉంటుంది. అండ్ మళ్ళీ మార్చ్ నుంచి నవంబర్ వరకు టైం ఇంకోలా ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ యుఎస్ లో నాకు టైం పొద్దున 1 అయితే ఇండియాలో రాత్రి 12:30 అయ్యేది. కానీ ఇప్పటి నుంచి నాకు యుఎస్ లో మధ్యాహ్నం 1 అయితే ఇండియాలో 11:30 అవుతుంది. సో 1 hour డిఫరెన్స్ వస్తుంది. నవంబర్ వరకు ఒక టైం, నవంబర్ నుంచి మార్చ్ వరకు ఒక టైం. ఇది వచ్చేసి వన్ ఆఫ్ ద మేజర్ డిఫరెన్స్. వేరే పెద్దగా ఏ కంట్రీస్ లోనూ చూడము. మనకి కంట్రీ మొత్తం ఒకే టైం ఉండడము అలాంటివి జరుగుతాయి. కానీ యుఎస్ లో మొత్తం కంట్రీలో ఒక్కొక్క టైం ఉంటుంది, ఒక్కొక్క జోన్ కి, లైక్ ఈఎస్టీ, సిఎస్టీ, పిఎస్టీ, ఎంఎస్టీ అని. మళ్ళీ అది కాకుండా ఎంఎస్టీ తప్ప వేరే 3 టైం జోన్స్ కూడా ఈ డే లైట్ సేవింగ్స్ ఫాలో అవుతాయి. ఎంఎస్టీ లో మాత్రమే చేంజ్ ఉండదు. అంటే వేరే 3 టైం జోన్స్ లో కూడా ఈ చేంజ్ అనేది కనబడుతుంది మనకి. సో ఇవి నేను నోట్ చేసిన మేజర్ డిఫరెన్సెస్. ఒకవేళ నేను ఏమన్నా మిస్ చేశాను అనిపిస్తే మీరు నాకు కమెంట్స్ లో చెప్పండి. ఒకవేళ మీకు ఈ వీడియో కనుక నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.